హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రేగిపళ్ళను అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఈ రేగిపళ్ళు అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా రేగివడలు అంటే ఇంకా మరి ఎంత ఇష్టము. ఈ రేగిపళ్ళను వచ్చేసి మనం ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలి. వీడియోలు చూపిస్తున్న విధంగా వీటిని వాష్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక రోట్లో వచ్చేసి మనము జీలకర్ర, తర్వాత ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా దంచుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో మనం ఉప్పు వేసినప్పుడే పచ్చిమిరపకాయల యొక్క కలర్ అనేది నల్లగా కాకుండా ఉంటుంది. మామూలుగా రేగిపళ్ళల్లో కూడా మనం పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవచ్చు, అలవాటైన వాళ్ళు, దంచేది అలవాటైన వాళ్ళు. ఈ కాలంలో దంచడం అనేది చాలామందికి అలవాటు లేదు, ఎందుకంటే మిక్సీలో గ్రైండర్లు వచ్చేసినాయి కాబట్టి. సో దీన్ని మనము దంచుకొని పక్కన పేస్ట్ లాగా తీసుకోవాలి. పేస్ట్ లాగా తీసుకున్న తర్వాత మనం రేగిపళ్ళను కూడా దంచుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా దంచుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని మనము బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత రేగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే రేగిపళ్ళు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. అస్సలు రేగిపళ్ళు ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా నేను వెళ్ళేసి తీసుకొచ్చుకుంటాను. మీలో ఎంతమందికి రేగిపళ్ళు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా మనము మామూలుగా ఒట్టిది అంటే ఇలా పేస్ట్గా అవి ఎండనేసరికి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నతనంలో అయితే మేము రేగిపళ్ళు చాలా బాగా తినేవాళ్ళం. ఇప్పుడు కొన్ని తినంగానే తినలేకపోతున్నాము. ఇంకైతే ఇలా రేగివడలు చేసుకొని బాగా ఆరబెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని సంవత్సరం పొడవునా మనము రేగిపళ్ళని ఎంజాయ్ చేయడమే. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.